హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం స్పూకీ ఇన్ లవ్ అనే డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రిచ్ హీరోయిన్ కి దయ్యాలు ఎందుకు కనిపిస్తాయి? దయ్యాలంటే భయపడే హీరోని హీరోయిన్ ముట్టుకోగానే అతనికి కూడా దయ్యాలు కనిపించడం స్టార్ట్ అవుతాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో గాంగ్ గదిలోకి వచ్చినప్పుడు యోరి కూడా అక్కడే నిలబడి ఉండడం మనం చూస్తాం. దీనివల్ల ఆమెకు నెట్టబడినట్లుగా అయి కింద పడిపోబోతుంది. యోరి కింద పడకుండా కాపాడడానికి గాంగ్ ఆమె చేతిని పట్టుకుంటాడు. కానీ అతను ఆమె చేతిని సరిగ్గా పట్టుకునే లోపే యోరి వెంటనే తన చేతిని వెనక్కు లాక్కుంటుంది. ఎందుకంటే ఆమె గ్లౌజులు వేసుకోలేదు. ఒకవేళ ఆమె గాంగ్ను తాకితే అతనికి కూడా దయ్యాలు కనిపించడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు యోరి అతని మెడపై కొట్టి, నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని అడుగుతుంది. గాంగ్, నేను కేవలం నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ నువ్వే పారిపోతున్నావని అంటాడు. అప్పుడు యోరి, ఎందుకంటే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్తుంది. దానికి గాంగ్, నేను కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ అడవిలో డెడ్ బాడీ లొకేషన్ నీకెలా తెలిసింది? అలాగే ఆ కారులోని డ్రైవర్ శవం గురించి నీకెలా తెలిసింది అని అడుగుతాడు. అప్పుడు యోరి, నాకెవరో చెప్పారు అని అంటుంది. కానీ గాంగ్ ఇంకా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టేసరికి యోరికి విసుగు వచ్చి నిజం చెప్పేస్తుంది. నాకు ఆత్మలు కనిపిస్తాయి, అవే నాకు నిజాలు చెప్తాయని అంటుంది. అది విని గాంగ్ ఆశ్చర్యపోతాడు. మరియు అతను ఆమె మాటలను అస్సలు నమ్మడు. అందుకే యోరి, నీకు నమ్మకం లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. కానీ సరిగ్గా అదే సమయంలో తలుపు తెరుచుకొని ఇదంతా విన్నా ఆమె బామ్మ అక్కడికి వస్తుంది. యోరి కోపంగా గాంగ్ వైపు చూడడంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కింద లాబీలో అతనికి సేయాంగ్ కనిపిస్తాడు. సేయాంగ్ అతన్ని ఎగతాళి చేస్తూ, నువ్వు ఇంత పెద్ద హోటల్లో ఏం చేస్తున్నావు? అంటే ఇది నీ స్థాయికి మించినది కదా అని అంటాడు. అప్పుడు గాంగ్, నేను ఇక్కడికి ఏదో పని మీద వచ్చాను, కానీ నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు సేయాంగ్, ఈ హోటల్ కాబోయే నా కజిన్ది అని చెప్తాడు. అప్పుడు గాంగ్, అతను యోరి గురించి మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. కానీ గాంగ్, నువ్వు ఎంత సంతోషపడాలో అంత పడు, ఎందుకంటే నేను యూన్జీ శవాన్ని ఎలాగైనా కనిపెట్టి తీరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ యోరి వాళ్ళ బామ్మ ఆ దయ్యాల విషయాన్ని వినేయడంతో, నువ్వు దయ్యాలను చూడగలవన్నది నిజమేనా అని యోరిని అడుగుతుంది. యోరి, లేదు, నేను ఆ వ్యక్తితో సరదాగా అలా అన్నాను అంతే అని చెప్తుంది. అప్పుడు బామ్మ యోరికి నచ్చ చెప్తూ, జనాలు ఇప్పటికే నీ గురించి విచిత్రమైన పుకార్లు పుట్టిస్తున్నారు అని అంటుంది. తర్వాత బామ్మ ఒక పెద్ద బ్రాండ్ కొలాబరేషన్ చేసుకోవాలని మాట్లాడుతుంది. కానీ యోరి నిరాకరిస్తుంది. ఎందుకంటే కేవలం వ్యాపారాన్ని పెంచుకోవడానికి మాత్రమే బామ్మ తన మాటే నెగ్గించుకుంటూ యోరికి నచ్చజెప్తూ ఉంటుంది. నెక్స్ట్ గాంగ్ వాళ్ళ బామ్మ అతన్ని బలవంతంగా ఒక అనాథాశ్రమంలో వాలంటరీగా పనిచేయడానికి పంపిస్తుంది. ఎందుకంటే గాంగ్ తన ఉద్యోగం నుండి సమయం కేటాయించి ఇలాంటి సామాజిక సేవలు కూడా చేయాలని ఆమె కోరిక. గాంగ్ మొదట నిరాకరించిన తర్వాత ఒప్పుకుంటాడు. అందుకే అక్కడి నుండి వెళ్ళి గాంగ్ పిల్లలతో ఫుట్బాల్ ఆడడం మొదలు పెడతాడు. మరియు అక్కడ అతను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ఆడుతుండగా ఫుట్బాల్ తగిలి ఒక కిటికీ అద్దం పగిలిపోతుంది. వాళ్ళ దగ్గర ఆ గది తాళాలు లేకపోవడంతో గాంగ్ బయట నుండి ఎక్కి కిటికీ ద్వారా గదిలోకి వెళ్ళి బంతిని తీసుకురావడానికి వెళ్తాడు. అతను బంతిని బయటకు విసురుతున్నప్పుడు అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వస్తుంది. అందుకే అతను నేరుగా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. గాంగ్ తన కొలీగ్స్ అయిన కోపిల్ మరియు హీవుంగ్ల నుండి యూన్జీ చివరిగా కనిపించిన హోటల్ గెస్ట్ రికార్డులను తెప్పిస్తాడు. నెక్స్ట్ హారీ మరియు సేయాంగ్ కుటుంబంతో సమయం గడుపుతూ ఉంటారు. అప్పుడు హారీ సేయాంగ్తో, యోరి మన పెళ్లికి వ్యతిరేకంగా ఉంది, అంతేకాక ఆమె నిన్ను చీటర్ అని కూడా అన్నది అని చెప్తుంది. అప్పుడు కోపంతో సేయాంగ్ యోరి దగ్గరకు వెళ్ళి, నువ్వు నా పరువును ఎందుకు తీస్తున్నావు? నేనేమీ నీకు అన్యాయం చేయలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు యోరి, నాకు యూన్జీ తెలుసు, ఆమె చనిపోవడానికి ముందే నేను ఆమెను కలిశాను అని చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో మనం చూస్తే యూన్జీ యోరిని కలవడానికి ఆఫీస్కి వచ్చినప్పుడు యూన్జీ ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో సేయాంగ్ తనను మోసం చేస్తున్నాడని, అందుకే సేయాంగ్ తనని వదిలి వెళ్ళడం ఆమెకు ఇష్టం లేదని యోరితో చెప్తుంది. సేయాంగ్ అలాంటిదేమీ లేదని ఖండిస్తాడు. అప్పుడు యోరి, అది నిజమే, అందుకే మనం యూన్జీని కూడా ఇక్కడికే పిలిచి ముఖాముఖి ఎందుకు మాట్లాడకూడదు అని అంటుంది. సేయాంగ్, నువ్వు జోక్ చేస్తున్నావు, అది అస్సలు సాధ్యం కాదు, ఎందుకంటే ఆమె చనిపోయింది అని అంటాడు. అప్పుడు యోరి, కానీ యూన్జీ దాక్కుందని చనిపోలేదని నువ్వే చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఆమె చనిపోయిందని ఎలా చెప్పగలవు అని నిలదీస్తుంది. ఇది విని సేయాంగ్ నోట మాట రాక నిశ్శబ్దమైపోతాడు.
ఎందుకంటే అతను తన మాటల్లోనే తను దొరికిపోయాడు. యోరి అతన్ని భయపెడుతూ సరే అయితే యూన్జీనే ఇక్కడికి పిలుద్దామని చెప్పి ఎవరినైనా లోపలికి పిలవడానికి బెల్ కొడుతుంది. అప్పుడు అక్కడికి ఎవరో రావడం కనిపిస్తుంది. సేయాంగ్ భయపడతాడు. కానీ తీరా చూస్తే ఆమె యోరి వర్కర్ అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో మనకు యూన్జీ ఆత్మ కనిపిస్తుంది. ఆమె నిజంగానే అక్కడికి వచ్చింది. కానీ సేయాంగ్ ఆమెను చూడలేకపోతాడు. కేవలం యోరి మాత్రమే యూన్జీని చూడగలుగుతుంది. అంతలోనే సీన్ గాంగ్ వైపు మారుతుంది. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతనికి ఒక ఎయిర్ హోస్టెస్ గురించి తెలుస్తుంది. ఆమె యూన్జీ ఉన్న హోటల్లోనే సరిగ్గా ఆమె పక్క గదిలోనే రూమ్ తీసుకుంటుంది. అందుకే గాంగ్ స్నేహితులు ఎయిర్ హోస్టెస్ గురించి విచారించడానికి వెళ్తారు. అక్కడ అమ్మాయి నాకు సేయాంగ్ ఎవరో తెలియదు. ఇంటర్వ్యూకి లేట్ అవుతున్న సమయంలో సేయాంగ్ నాకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే కలిశాను అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె సేయాంగ్ను ఎప్పుడు కలవలేదని, అందుకే అతని గురించి పెద్దగా తెలియదని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆమెకి ఒక వీడియో చూపిస్తారు. అందులో ఆమె గదిలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. మరియు ఆమె ఐడితోనే ఆ రూమ్ బుక్ చేయబడింది. అప్పుడు ఆ అమ్మాయి ఇది నేను కాదు, నా ఐడి సేయాంగ్ కార్లోనే ఉండిపోయింది, దాన్ని అతను నాకు పార్సల్ ద్వారా తిరిగి పంపించాడు అని చెప్తుంది. ఇది తెలిసి ఆఫీసర్స్ ఆశ్చర్యపోతారు. గాంగ్కి కూడా విషయాలన్నీ అర్థం కావడం మొదలవుతాయి. అందుకే అతను నేరుగా యోరి హోటల్కు వస్తాడు. నెక్స్ట్ యోరి సేయాంగ్తో యూన్జీ నీకోసం ఒక మెసేజ్ పంపింది, నీ గోల్ఫ్ మ్యాచ్ బాగా ఆడి గెలువు అని చెప్పింది అని అంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత త్వరగా పైకి ఎదుగుతావో అంత త్వరగా నేను నిన్ను కింద పడేస్తాను. ఎందుకంటే నీకు అన్నీ దక్కిన తర్వాత అకస్మాత్తుగా అవన్నీ లాక్కోవడంలో ఉండే మజాయే వేరు అని అంటుంది. అది విని సేయాంగ్ అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హోటల్కు వచ్చిన గాంగ్కు విషయమంతా అర్థమవుతుంది. సేయాంగ్ ఆ ఎయిర్ హోస్టెస్ బట్టలు వేసుకుని నకిలీ విగ్ పెట్టుకుని ఆమె పేరుతో హోటల్లో రిజిస్టర్ చేసుకుని ఉంటాడని, ఆపై యూన్జీ పక్క గదిలోకి వెళ్ళి బాల్కనీ మార్గం ద్వారా ఆమె గదిలోకి ప్రవేశించి ఉంటాడని, తర్వాత యూన్జీ శవాన్ని సుట్ కేసులో పెట్టుకుని అక్కడి నుండి తరలించి ఉంటాడని ఊహిస్తాడు. గాంగ్ మళ్ళీ సీసీటీవీని పరిశీలిస్తాడు. సేయాంగ్ తన సుట్ కేసులో ఏదో దాస్తున్నట్టు గమనిస్తాడు. అలాగే లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత సేయాంగ్ దాదాపు 25 నుండి 30 మినిట్స్ పాటు కనిపించకుండా పోయాడని, ఆ తర్వాతే బయటికి వచ్చి వెళ్ళిపోయాడని గుర్తిస్తాడు. అందుకే సేయాంగ్ ఖచ్చితంగా టెర్రస్ పైకి వెళ్ళి ఉంటాడని గాంగ్ గ్రహించి హోటల్ టెర్రస్ పైకి వెళ్ళి వెతుకుతాడు. యూన్జీ శవాన్ని ఖచ్చితంగా వాటర్ ట్యాంక్లోనే దాచి ఉంటాడని అతనికి అనుమానం వస్తుంది. అందుకే అతను నిచ్చెన ద్వారా పైకి ఎక్కుతాడు. అనుకోకుండా అతని చేయి ఒక కాలికి తగులుతుంది. దాంతో అతను కంగారు పడతాడు. పైకి లేచి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, యోరి అని తెలుస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసి ఆశ్చర్యపోతారు. ఒక్కసారిగా కింద పడిపోతారు. యోరి కూడా యూన్జీ శవాన్ని వెతకడానికి అక్కడికి వస్తుంది. తర్వాత ఇద్దరి మధ్య వాదన మొదలవుతుంది. కానీ యోరి మనం వాదించుకోకుండా ముందుగా ట్యాంక్ని తనిఖీ చేయాలి అని చెప్తుంది. అప్పుడు గాంగ్ పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్ మూత తెరిచి చూస్తాడు. లోపల చూసి అతను షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ నిజంగానే యూన్జీ శవం ఉంటుంది. తర్వాత ఫ్లాష్ బ్యాక్లో హత్య జరిగిన రాత్రి అసలు ఏం జరిగిందో చూపిస్తారు. యూన్జీ తను ప్రెగ్నెంట్ అని సేయాంగ్కు చెప్పినప్పుడు అది విని సేయాంగ్ చాలా భయపడతాడు. ఎందుకంటే అతనికి యూన్జీతో ఉండడం ఇష్టం లేదు. కేవలం డబ్బు కోసమే హారీని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే అతను అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. యూన్జీ అతన్ని ఆపడానికి ప్రయత్నించగా సేయాంగ్ ఆమెను బలంగా నెట్టివేస్తాడు. ఆమె తల నేరుగా మంచం మూలకు బలంగా తగిలి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఆమె తల నుండి రక్తం కారడం మొదలవుతుంది. సేయాంగ్ అనుకుంటే యూన్జీని కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్లవచ్చు. కానీ అతను అలా చేయకుండా అక్కడి నుండి పారిపోతాడు. అక్కడే పడి ఉన్న యూన్జీ మరణిస్తుంది. ఇక వర్తమానంలో సేయాంగ్ తన గోల్ఫ్ మ్యాచ్కి వెళ్లడం, ఎంతో కష్టపడి ఆ గేమ్ను గెలవడం మనకు చూపిస్తారు. ట్రోఫీ తీసుకున్న తర్వాత అతను హారీతో కలిసి ఫోటోలు దిగుతుండగా సరిగ్గా అదే సమయానికి గాంగ్ పోలీసులతో కలిసి గోల్ఫ్ కోర్టుకు వస్తాడు. అది చూసి అసలు ఏం జరుగుతుందో తెలియక అందరూ షాక్ అవుతారు. వెంటనే పోలీసులు సేయాంగ్ను హత్యా నేరం కింద అరెస్ట్ చేస్తారు. సేయాంగ్ ఇదంతా అబద్ధమని వాదిస్తాడు. కానీ గాంగ్ అతనికి వార్తలను చూపిస్తాడు. అందులో యూన్జీ డెడ్ బాడీ దొరికినట్లు ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ సేయాంగ్ నిజంగానే హంతకుడా అని హారీ షాక్ అవుతుంది. నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని నిజంగానే చంపావా అని హారీ అడుగుతుంది. కానీ సియోంగ్ ఆమెకు ఏం సమాధానం చెప్పడు. అప్పుడు వెళ్లే సమయంలో గాంగ్ ఇలా అంటాడు, యోరి నీ కోసం ఒక మెసేజ్ పంపింది. నువ్వు ఎక్కువసేపు గెలుపును ఎంజాయ్ చేయలేవని యోరి ప్రామిస్ చేసినట్టు జరిగింది. ఆ తర్వాత పోలీసులు సియోంగ్ను తీసుకుని వెళ్లిపోతారు. నెక్స్ట్ గాంగ్
యోరికి కాల్ చేసి ఇలా అంటాడు, నేను ఆ సమయంలో నిన్ను అడగలేకపోయాను కానీ ఇప్పుడు నాకు తెలియాలి, యూన్జీ బాడీ అక్కడ ఉందని నీకు ఎవరు చెప్పారని అడుగుతాడు. యోరి ఏదైనా సమాధానం చెప్పేలోపే అప్పుడే ఆమెకు హారీ కోపంగా వస్తూ కనిపిస్తుంది. అందుకే ఆమె కాల్ కట్ చేస్తుంది. నిజానికి హారీకి తెలిసింది ఏంటంటే యోరి వల్లనే సియోంగ్ పట్టుబడ్డాడని. అందుకే ఆమె తనతో గొడవ పడడం మొదలు పెడుతుంది. యోరి ఇలా అంటుంది, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను నిన్ను ఒక మర్డర్ నుండి కాపాడాను. అప్పుడు హారీ నోరు మూసుకుంటుంది. అప్పుడే గ్రాండ్ మదర్ కూడా అక్కడికి వస్తారు. ఆమె హారీని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తారు. గ్రాండ్ మదర్ ఇప్పుడు యోరితో ఒంటరిగా మాట్లాడి ఆమెకు నచ్చ చెప్తారు. నేను నీతోనే ఉన్నాను, నువ్వు ఏ తప్పు చేయలేదు, కానీ నువ్వు ఇది గుర్తుంచుకోవాలి, హారీని ఇంకా బాధ పెట్టొద్దు, ఎందుకంటే ఆమె ఇప్పటికే చాలా బాధలో ఉంది అని అంటుంది. నెక్స్ట్ ఆమె యోరితో సియోల్ రేమండ్ కంపెనీ సీఈఓ అయిన మిన్ను కలవాలని చెప్తారు. అప్పుడు యోరి మిన్ను కలవడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సియోంగ్ చాలా కోపంలో ఉంటాడు మరియు వాళ్ళ నాన్న లాయర్తో చెప్తాడు, నన్ను వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బయటకు తీసుకురండి అని. లాయర్ అతనితో అంటాడు, ఇప్పుడు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండాలి, మిగతా పని మేం చేస్తున్నామని. కానీ సియోంగ్కు అనిపిస్తుంది తన తండ్రి కేవలం తన ఇమేజ్ ను కాపాడుకోవాలనుకుంటున్నాడని, ఆయనకు నా గురించి ఎలాంటి పట్టింపు లేదని. అలాగే గాంగ్ మరియు అతని టీం ఒక న్యూస్ చూస్తూ ఉంటారు. అందులో సియోంగ్ తండ్రి ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ప్రజలు తన కొడుకు వల్ల తమ వ్యాపారాన్ని పాడు చేయకూడదని, కానీ గాంగ్కు తెలుసు ఇదంతా కేవలం ఒక డ్రామా అని. తర్వాత అతను తన పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనికి చిన్ననాటి స్నేహితుడి నుంచి ఫోన్ వస్తుంది. ఆ రోజే అతని పెళ్లి డైమండ్ హోటల్లో ఉంటుంది. ఆ విషయం గాంగ్ మర్చిపోతాడు. అందుకే అతను వెంటనే లీవ్ తీసుకొని అతన్ని కలవడానికి వెళ్తాడు. యోరి మరియు అతను ఒకరి వెనుక ఒకరు హోటల్కి చేరుకుంటారు. కానీ ఇద్దరు వేర్వేరు దిశల్లోకి వెళ్ళిపోతారు. అంటే గాంగ్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్తాడు, యోరి కంపెనీ సీఈఓని కలవడానికి వెళ్తుంది. అతను ఆమె పాత స్నేహితుడు, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్. అందుకే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలిసి చాలా సంతోషిస్తారు. మిన్ యోరితో అంటాడు, మనం కొలాబరేషన్ చేసుకోవాలని. కానీ యోరి వద్దని చెప్తుంది. అతను ఎక్కువగా ఒత్తిడి చేయకుండా మిన్ ఆమెకు అలాగే హోటల్ చూపించడం ప్రారంభిస్తాడు. అక్కడ ఫేమస్ డిజైనర్ జుంగ్ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రామ్ ఓపెనింగ్ కోసం జుంగ్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఆమెకి ఒక కాల్ వస్తుంది. దాంతో ఆమె అర్జెంటుగా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మిన్ యోరితో అంటాడు, నువ్వు హోటల్కి వచ్చావు కదా, ఒక నైట్ ఇక్కడే ఉండి వెళ్ళు అని అంటాడు. యోరి ఆ విషయానికి ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్ళు ఆ ఎగ్జిబిషన్ దగ్గరికి చేరుకుంటారు. మేనేజర్ అంటాడు, ఈ ఎగ్జిబిషన్ ఇంకా పబ్లిక్ కోసం ఓపెన్ కాలేదు, కానీ యోరి మరియు మిన్ స్పెషల్ కాబట్టి అతను వాళ్ళని గదిలోకి పంపిస్తాడు. అప్పుడే మిన్కు ఒక కాల్ వస్తుంది. దాంతో అతను బయటకు వెళ్తాడు. యోరి ఆ డ్రెస్లను చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె దృష్టి ఒక బ్లూ డ్రెస్ పై పడుతుంది. అది చాలా అందంగా ఉంటుంది. సరిగ్గా అదే టైంకి డిజైనర్ జుంగ్ అక్కడికి వస్తుంది. ఆమె యోరితో మాట్లాడుతుంది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ డ్రెస్ గురించి జుంగ్కు పెద్దగా ఏమీ తెలియదు. వాస్తవానికి అది ఆమె కలెక్షన్కు చెందిన డ్రెస్సే. పైగా ఇక్కడ యోరినే ఆ డ్రెస్ డీటెయిలింగ్ గురించి చాలా విషయాలు చెప్తూ వెళ్తుంది. దానికి ఆమె కేవలం అంగీకరిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గాంగ్ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తాడు. అతని ఫ్రెండ్ అంటాడు, ఈ రోజు నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయి, ఎందుకంటే నేను కూడా హనీమూన్ కి వెళ్ళాలి అని అంటాడు. అతను గాంగ్ కోసం ఒక రాయల్ రూమ్ ని బుక్ చేస్తాడు. కానీ హోటల్ స్టాఫ్ చేసిన తప్పు వల్ల యోరి మరియు గాంగ్ ఇద్దరు ఒకే రాయల్ రూమ్ కి వస్తారు. కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. అంటే యోరి రూమ్ లోకి వచ్చినప్పుడు గాంగ్ బాత్రూమ్ లో ఉంటాడు. అతనికి రూమ్ లో వింత శబ్దాలు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏదో దయ్యం ఉన్నట్లుంది అని అనుకుంటాడు. అందుకే గాంగ్ తనకు తానే సర్ది చెప్పుకుంటాడు, ఇదంతా కేవలం నా భ్రమని. నెక్స్ట్ యోరికి ఎప్పటిలాగే దయ్యాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకు సీలింగ్ నుండి నీళ్లు కారడం కనిపిస్తుంది. ఒక నల్లటి నీడ కూడా కనిపిస్తుంది. పైగా ఆమెకు ఇలా జరగడం అలవాటే కాబట్టి ఆమెకు ఇది సాధారణ విషయమే. అందుకే ఆమె వీటన్నిటిని పట్టించుకోకుండా వదిలేస్తుంది. తన చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గాంగ్ నైట్ బయట కూర్చొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గమనించకుండా రూమ్ లోకి వచ్చి యోరి పడుకొని ఉన్న బెడ్ పైనే పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు ఒకే బెడ్ పై లేచినప్పుడు ఒకరినొకరు చూసుకుని తీవ్రంగా షాక్ అవుతారు మరియు కేకలు వేయడం మొదలు పెడతారు. యోరి అతన్ని కొడుతూ, నువ్వు అసలు నన్నెందుకు ఫాలో అవుతూ ఉంటావు, అసలు నీకు నా నుండి ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు గాంగ్ ఆమెతో, నువ్వు నా రూమ్ లోకి వచ్చావు కాబట్టి నువ్వే చెప్పు, నీకు నా నుండి ఏం కావాలి అని అడుగుతాడు. కానీ తర్వాత ఇద్దరికి తెలుస్తుంది ఇదంతా హోటల్ స్టాఫ్ మిస్టేక్ అని. వాళ్ళు ఆ తప్పుకు క్షమాపణలు అడుగుతారు. మింగ్ తన స్టాఫ్ ను తిట్టి వాళ్ళని రాజీనామా చేయమని చెప్తాడు. అదే సమయంలో అతను చాలా ఈర్ష్యపడుతూ ఉంటాడు. యోరి ఒక అబ్బాయితో రాత్రంతా ఒకే గదిలో ఉందని. దీని అర్థం ఎక్కడో ఒక చోట మిన్ మనసులో యోరిపై ప్రేమ భావాలు ఉన్నాయని. తర్వాత అక్కడి నుండి వెళ్లే సమయంలో యోరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇద్దరు పడుకున్న సమయంలో
పొరపాటుగా గాంగ్ను టచ్ చేయలేదు కదా అని. అప్పుడే వాళ్ళిద్దరు లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు యోరి అతన్ని అడుగుతుంది, మన మధ్య ఏదైనా ఫిజికల్ కనెక్షన్ జరిగిందా అని. గాంగ్ చిరాగ్గా అంటాడు, ఒకవేళ జరిగినా నువ్వు నా టైప్ కాదు కదా, అందుకే పిచ్చి ఆలోచనలు చేయడం మానేసేయని అంటాడు. అప్పుడు యోరి కూడా చిరాకు పడి కోపంగా ఇలా అంటుంది, నాకు నీ టైప్ ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదని, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే అడిగాను, కానీ చూస్తుంటే నీకు చాలా పొగరున్నట్లుంది. తర్వాత వాళ్ళు లాబీకి చేరుకుంటారు. యోరి అతన్ని కోపంతో నెట్టి ముందుకు వెళ్ళిపోతుంది. నాకేంటి, ఇప్పుడు అతనికి దయ్యాలు కనిపించినా కనిపించని, ఇదంతా అతని తప్పే అని అనుకుంటుంది. హోటల్ నుండి బయటికి వచ్చే సమయంలో ఎస్కలేటర్పై యోరి ముందుకు వెళ్తుంటే ఆమె వెనుక ఒక బాబు తన తల్లితో కలిసి వస్తుంటాడు. వాళ్ల సుట్ కేస్ హఠాత్తుగా చేతిలో నుంచి జారి పడుతుంది. అది తగిలి యోరికి దెబ్బ తగలబోతుంది. కానీ అప్పుడే గాంగ్ సరైన సమయానికి వచ్చి యోరిని కాపాడతాడు. ఇది చూసి యోరి కూడా ఆశ్చర్యపోతుంది. కానీ అదే సమయంలో గాంగ్కు బాగా దెబ్బ తగులుతుంది. అప్పుడే మిన్ అక్కడికి వచ్చి యోరిని అడుగుతాడు, నీకేం కాలేదు కదా అని. యోరి గాంగ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ ఆమె మాట్లాడేలోపే మిన్ గాంగ్ వైపు చూసి అతనికి థ్యాంక్స్ చెప్తాడు. మరియు అతనికి ఫ్రీ హోటల్ వోచర్ తన బిజినెస్ కార్డు ఇస్తూ ఇలా అంటాడు, నువ్వు యోరికి దెబ్బ తగలకుండా కాపాడావు, అంటే ఒక విధంగా నువ్వు నన్ను కాపాడినట్లే, అందుకే నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అని అంటాడు. గాంగ్కు ఆ మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇతను ఈ ప్రేమ డైలాగులు ఎందుకు చెప్తున్నాడని. ఇక యోరి కూడా గాంగ్కు చాలా ప్రేమగా థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత ఆమె మిన్తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హోటల్ నుండి బయటికి వెళ్లే సమయంలో గాంగ్కు గ్రాండ్ మదర్ చుమ్తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె తన మనవరాలు దామి కోసం వెతుకుతూ ఉంటారు. ఆమె చెప్పేది ఏంటంటే దామి చివరిసారిగా ఇదే హోటల్లో డిజైనర్ జున్తో కలిసి పనిచేస్తూ కనిపించిందని, కానీ ఇప్పుడు దామి ఎక్కడుందో ఏమీ తెలియడం లేదని. అది విని గాంగ్ మొదట దామి రూమ్కి వెళ్లి చెక్ చేస్తాడు. అక్కడ అతనికి కొన్ని డిజైన్లు దొరుకుతాయి. ఆ తర్వాత అక్కడే ఒక టాబ్లెట్ కనిపిస్తుంది. అందులో డిజైనర్ జున్ ఫుటేజ్ ఉంటుంది. అందులో ఆమె మొదట దామిని చాలా తిట్టి బయటకు పంపించేస్తుంది. తర్వాత దొంగతనంగా దామి డిజైన్ల ఫోటోలు తీయడం మొదలు పెడుతుంది. అంటే ఆమె డిజైన్లను దొంగిలిస్తుంది. ఇక యోరి తిరిగి వెళ్తున్న సమయంలో సడన్ గా ఆమె కారు ఆగిపోతుంది. మళ్ళీ ఒక దయ్యం ఆమెను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తుంది. యోరి ఆ దయ్యానికి సహాయం చేయడానికి వెళ్లాల్సి వస్తుంది. ఈలోపు గాంగ్ తిరిగి హోటల్కి వెళ్లి మిన్ సహాయంతో సీసీటీవీ చెక్ చేస్తాడు. అందులో దామి వెళ్లిన టాక్సీ వివరాలు అతనికి తెలుస్తాయి. గాంగ్ ఆ టాక్సీని కనిపెట్టి దామి చివరిసారిగా కనిపించిన ప్రదేశానికి చేరుకుంటాడు. అతను అక్కడ ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిందేమో అని అనుకుంటాడు. అందుకే గాంగ్ ఆమెకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి వెనక్కి తిరిగినప్పుడు తెలుస్తుంది ఆమె మరెవరూ కాదు, యోరి అని. యోరి గాంగ్ ను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ అకస్మాత్తుగా యోరి కాలు జారి ఆమె సముద్రంలో పడిపోబోతుంది. గాంగ్ ఆమెను పట్టుకోవడానికి చెయ్యందిస్తాడు. కానీ యోరి అతన్ని టచ్ చేయకూడదని తన చేతిని వెనక్కి లాక్కుంటుంది. గాంగ్ ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోతాడు. అప్పుడే యోరి నేరుగా సముద్రంలో పడిపోతుంది. యోరితో పాటు గాంగ్ కూడా కింద పడిపోతాడు. ఫస్ట్ ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ నీటిలో ఒక శవాన్ని చూస్తారు. అది మరెవరో కాదు, దామి డెడ్ బాడీ అని వాళ్ళకి తెలుస్తుంది. అది చూసి ఇద్దరూ షాక్ అవుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. మీరు ముందు పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.